అమరావతి క్యాపిటల్ సిటీలో 50వ అథారిటీ మీటింగ్ గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఒక 7 విషయాలకు సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి ఎల్వన్ చేయటం జరిగింది. 103.96 కోట్లు. 103 ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 115 యూనిట్లు దానికి 105.52 క్రోర్స్ యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.52 కోట్లు. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 క్రోర్స్ రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 క్రోర్స్ యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డీ ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 క్రోర్స్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 ఇయర్స్కి 1 రూపీ లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 ఏకర్స్ ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హయత్ అసోసియేషన్తో ఒక 4 ఏకర్స్ ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వేరే ల్యాండ్. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద అంటారు. టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా ఉండవల్లిది ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. ఈ విధంగా
అమరావతి క్యాపిటల్ సిటీలో ఎంత రెయిన్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్కి ఈరోజు మరొక 8,500 క్యూసెక్లకి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. అదేవిధంగా ఎల్పిఎస్ జోన్ 8 ఉన్న జోన్స్లో ఎల్పిఎస్ జోన్ 8 ఒకటి పెండింగ్ ఉంది, 11 ఒకటి పెండింగ్ ఉంది. దీన్ని 1,358 కోట్లతో ఆ ఎల్పిఎస్ జోన్ చేసేటట్టుగా, అది కూడా కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, ఉండవల్లి, పెనుబాక ఈ 4 విలేజ్ల్లో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఎల్పిఎస్ జోను. దానికి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జరీబు ల్యాండ్స్, నాన్ జరీబు ల్యాండ్స్ ఇష్యూ కొంతమంది రైతులు మాది జరీబుగా కన్సిడర్ చేయండి అంటాం. దానికి సంబంధించి అంతకుముందు మండల లెవెల్లో కమిటీలు వేశారు, వాళ్ళు అప్పుడు కొంత డిసైడ్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేశారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే 18 ఎకరాలు తప్ప మిగతాది నాన్ జరీబ్ అని ఇచ్చారు. అయితే మళ్ళీ రైతు సోదరులు మళ్ళీ రిక్వెస్ట్ చేయటం వల్ల స్టేట్ లెవెల్ ఆఫీసర్తో ఒక కమిటీ వేస్తే బాగుంటుంది. ఇంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వేసాం, స్టేట్ లెవెల్లో ఒక కమిటీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, జియోలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో స్టేట్ లెవెల్లో కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ తీయాలనే ఉద్దేశంతో, అది కూడా 2014 డిసెంబర్ 8వ తేదీ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని 2014 డిసెంబర్ 8వ తేదీ సీఎం గారు అనౌన్స్ చేసిన అసెంబ్లీలో, ఇది అమరావతి క్యాపిటల్ సిటీ ఇక్కడని. ఆ రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది.